ఊర్లకెళ్ళి వచ్చినోళ్ళు అయితే ఎల్బీ నగరు ఇటు ఉప్పల్ దగ్గర, అటు మియాపూర్ కాడ ఇటు జూబ్లీ బస్ స్టాండ్లో బస్సులు దిగుతారు. ఆడికెళ్ళి పట్నంలో ఏడిపోవాలన్నా మళ్ళీ ఆర్టీసీ బస్సు ఎక్కాలి. దగ్గర పాటలుంటే ఆటో పట్టుకుంటారు. కానీ ట్రాఫిక్లా తాంబేలతోని పోటీ పడుకుంటా, సిగ్నల్ కాడ అవస్థలు పడుకుంటా, బస్ స్టాప్ల కాడ ఆగుకుంటా పోయే వరకు పుణ్యకాలం గడిచిపోతుంది. కానీ పట్నంలా గిదొచ్చిన కాంచెలి కొన్ని రూట్లల్లా గా కష్టాలు జరంత తప్పినాయి అబ్బా. హౌ మెట్రో రైల్ పుణ్యమే. పట్నంలో మెట్రో కూతబెట్టి ఇయాల్టికి 8 ఏండ్లు. దినం 57 రైళ్లు, 1100 ట్రిప్పులు, 25,000 కిలోమీటర్లు తిరుగుతుంటే ఇప్పటికీ 80 కోట్ల ప్రయాణాలు నడిచినాయట. హైదరాబాద్ పబ్లిక్ కు ట్రాఫిక్ తిప్పలు తప్పియాలని 3 రూట్లల్లా 69 కిలోమీటర్లు పట్టాలు భరిస్తే దినం 5 లక్షల మందిని ఆఫీసులకు, షాపింగ్లకు, స్కూళ్లకు, కాలేజీలకు తిప్పుకొస్తుంది. జాబులు చేస్తోళ్లకు మంచిగానే అక్కడికొస్తుంది. దినం ఎక్కేటోళ్ళ దాంట్లే 100కి సగం ఆల్లేనట. మరి పొద్దుమాపైతే కాలు పెట్ట సందుంటలేదు. ఇప్పటిదాకా 3 కారిడార్లనే తిరుగుతున్న మెట్రోను ఇంకో 8 కారిడార్లకు పెంచి 48,000 కోట్లతోని 163 కిలోమీటర్ల దూరం పట్టాలు వచ్చే కార్యం పెట్టుకున్నారు. గా ఫైలు సెంటరోళ్ళ కాడుంది. వచ్చేడు మార్చి వరకు పర్మిషన్ వచ్చేటట్టుందట. ఆయంత పని ఒడగొడతిరా అంటే హైదరాబాద్ చుట్టూరా ఇంకిన్ని రూట్లకు మెట్రో భాగ్యం వస్తది. ఈడికి మంచిగానే ఉన్నది గాని లాస్ వస్తుందని ఛార్జీలు పెంచుడు, పార్కింగ్ ఫీజులు గట్టిగానే గుంజుతున్నారని ఎక్కేటోళ్ళు జరంత నారాజైతున్నారు. ఏ ముచ్చటెట్లున్నా హైదరాబాద్ లా ట్రాఫిక్ పరిశాన్ తప్పాలంటే మెట్రో ఎక్కాల్సిందే మళ్ళా.